బాపట్ల జిల్లా ఇంకొల్లులో రా కదిలిరా సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకొల్లు పావులూరు మధ్య ఉన్న ప్రదేశంలో తారక రామారావు విజయబేరి సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికోసం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు దగ్గరుండి ప్రాంగణంలో పనులను పర్యవేక్షిస్తున్నారు. సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని, 7 నియోజకవర్గాల్లోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటారని సాంబశివరావు తెలిపారు. ఇక ఇంకొల్లులో చంద్రబాబు పర్యటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సభకు సంబంధించి పూర్తిగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పర్యవేక్షణలో సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు పరిచయం. అయితే 22 ఎకరాల్లో సుమారు 75,000 మంది కార్యకర్తలు భారీ ఎత్తున సభకు రానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఏలూరు సాంబశివరావు అంతా ఉన్నారు. సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో ముఖ్యంగా ఎలాంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది, దానిపై ప్రస్తుతం సాంబశివరావుతో మాట్లాడారు. సార్, ప్రధానంగా ఎలాంటి ఈరోజు రా కదిలిరా కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు ప్రోగ్రాం సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు ప్రజల్లో ఉన్న తీవ్రమైన అసంతృప్తి, ఈ ప్రభుత్వం పట్ల ఉన్న కోపాన్ని, ఈ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వలన నష్టపోయిన ప్రజలందరూ కూడా ఈ సభకు వచ్చి వారి సంఘీభావం తెలియజేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 20 పార్లమెంట్లకు పైగా రా కదిలిరా సభలు అద్భుతంగా జరిగినాయి. ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది ప్రజలు వచ్చారు. ఇది చివరి సభ. ఈ సభలో ఆయన ఒక డైరెక్షన్ ప్రజలకి, అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను వివరించి భవిష్యత్తులో నేనేం చేయబోతా ఉన్నాను, తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు కలిపి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వీటన్నిటి నుంచి విముక్తి చేయబోతా ఉందనేది చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ ఇస్తారని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సభకు సంబంధించి ఇప్పటికే కొన్ని అవాంతరాలు ఎదుర్కొని అని అధిగమించి ఈరోజు సభ నిర్వహిస్తారు. మొత్తంగా ఈ సీరియల్ని ఎలా చూస్తున్నారు? అధికార మతంతో ప్రభుత్వం ఏవైనా చేయాలనుకుంటుంది, దేన్నైనా ఆపాలనుకుంటుంది, లేకపోతే దేన్నైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టగలమని పారిశ్రామికవేత్తల మీద దాడులు, ఈవెన్ రైతుల మీద నిర్బంధనలు, ఎవరైనా సరే వాయిస్ రైజ్ చేస్తే మీడియా వాళ్ళు కానీ, జర్నలిస్ట్ కానీ, ప్రజా సంఘాలు కానీ వాళ్ళని ఉక్కుపాదంతో తొక్కేయటం ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి వాటన్నిటికీ మించి ఈరోజు ఈ సభ జరుగుతూ ఉంది. వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈ సభ జరగబోతూ ఉంది. ఈ సభ ఎన్ని నిర్బంధాల మధ్య, ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా కూడా అద్భుతంగా ప్రజలు సక్సెస్ చేయడానికి కార్యకర్తలు, నాయకులందరూ కూడా బాధ్యత తీసుకొని ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో గతంలో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారిని ఇంటి దగ్గర నుంచి బయటికి రానియకుండా ఆయన గేటుకి తాళ్ళు పెట్టి కట్టేసిన సందర్భాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో ఆయన నేల మీద కూర్చున్న పరిస్థితి ఉంది. అసెంబ్లీకి వెళ్తే లోపలికి రానియకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిని ఆపిన సందర్భాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. ఎన్నో దుర్మార్గాలకి ఈ 5 సంవత్సరాలు నిలయమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్. దాని పని అయిపోయింది. చివరి దశలో ఇంకా వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటినీ ప్రజలు ఎదిరించి అధిగమించి ఈ సభకు హాజరవుతారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అయితే రాత్రి వైసీపీ 7వ జాబితాలో పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న ఆమంచి కృష్ణమోహన్ పైకి ఎడం బాలాజీ గెలిచింది. ఓవరాల్ అంటే దీన్ని ఎట్లా చూస్తున్నారు? టీడీపీకి ఎలా ఉండే అవకాశం ఉంటుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడంటే అధికారులని ఆయన ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నట్టు రాజకీయ పార్టీలో ఉండే వాళ్ళ పార్టీ నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు కింద పైన మార్చేస్తా ఉన్నాడు. ఒక ప్రాంతంలో తప్పులు చేసి ఆ ప్రాంత ప్రజలు చిత్కరించుకున్న వ్యక్తుల్ని ఇంకొక ప్రాంతానికి పంపించినంత మాత్రం ఆనిముత్యాలు కారు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా వీళ్ళు ప్రజల్ని దోచుకున్నారు, డబ్బులు సంపాదించారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పుల్ని కార్యకర్తల మీద, నాయకుల మీద రుద్దుతా ఉన్నాడు. నాయకులు చేసిన తప్పుల్ని ప్రజల నుంచి తప్పించి ఏమార్చి కొత్త నాయకులని పేరుతో, లేకపోతే కొత్త ముఖాల పేరుతో ఒక రాజకీయ క్రీడ ఆడుతూ ఉన్నాడు. ఇది ప్రజల్ని ప్రతిసారి మోసం చేయలేరు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సక్సెస్ఫుల్గా ప్రజల్ని మాయమాటలతో మోసం చేశారు. కానీ ఎన్నిసార్లు మోసపోతారు ప్రజలు? ఈరోజు ప్రజలు ఏమరపాటు లేకుండా కరెక్ట్గా ఉన్నారు. సో ఆయన ఆటలు సాగవు. నువ్వు ఎంతమందిని మార్చినా ఓటమి అయితే తప్పదు నీకు. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి జనం సిద్ధంగా ఉన్నారు. అయితే రా కదిలిరా కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తెలియజేస్తున్నారు. మరోవైపు రా కదిలిరా ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలో, ప్రభుత్వంలో ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన పూర్తిగా ఎండగట్టే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏలూరు సాంబశివరావు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.